హలో హాయ్ సిస్టర్స్, ఇప్పుడు మీ అందరికీ ఈ థ్రెడ్ బ్యాంగిల్స్ ఏ విధంగా చేసుకోవాలి అన్నది నేను ఈ వీడియోలో మీకు చూపించాలనుకుంటున్నాను. మరి ఈ ఫుల్ వీడియో మీరు చూసినట్లయితే మనము సింపుల్గా మరి థ్రెడ్ బ్యాంగిల్స్ ఏ విధంగా తయారు చేసుకోవాలన్నది నేను మీకు చూపిస్తాను. ఫస్ట్ మనం ఈ గాజు ఎలా తయారు చేసుకోవాలన్నది చూడొచ్చండి. మరి ఫస్ట్ సైడ్ బ్యాంగిల్ అండి ఇది. ఈ సైడ్ బ్యాంగిల్ మనం ఏ విధంగా తయారు చేసుకోవాలన్నది నేను ముందుగా మీకు చూపిస్తాను. సైడ్ బ్యాంగిల్స్ చేయడానికండి మరి నేను ఈ 4 బ్యాంగిల్ సెట్ తీసుకున్నాను అనమాట అండి. మరి ఇది 2/8 సైజ్ అండి. మరి సైడ్ బ్యాంగిల్స్ చేయడం కోసం మరి నేను ఈ బ్యాంగిల్స్ 4 బ్యాంగిల్ సెట్ తీసుకున్నానండి. మరి ఇందులోంచి మనము థ్రెడ్ ఉంటుంది కదండి, మరి సిల్క్ థ్రెడ్ తీసుకున్నాను. ఇది మనము ఒక 15 మరి వరుసలు వేసుకోవాలన్నమాట అండి. మరి 15 వరుసలు మనము ఈ సిల్క్ థ్రెడ్ తీసుకురండి. మరి అది అంటించడం కోసం మరి B7000 గమ్ము తీసుకున్నాను. మరి 4 బ్యాంగిల్స్లో ఆ బ్యాంగిల్ తయారు చేయడం కోసం దానికి సంబంధించిన మరి ఈ కుందన్స్ తీసుకున్నానండి. ఈ కుందన్స్ తీసుకున్నాను. అలాగే తిలకం షేడ్ ఉన్న వైట్ మరి ఈ కుందన్స్ కూడా తీసుకున్నాను. మరి ఈ బ్యాంగిల్ ఇప్పుడు ఏ విధంగా తయారు చేయాలన్నది మనం చూసుకుందామండి. అయితే 4 బ్యాంగిల్స్లో బ్యాంగిల్ తీసుకునండి. మరి సిల్క్ థ్రెడ్ నేను ఈ విధంగా మరి ముందే గమ్ముకి మరి 15 వరుసలు తీసుకుని మరి కొంచెం గమ్ముతో ఈ విధంగా బ్యాంగిల్ కంటించుకున్నాను అనమాట. ఎందుకంటే మనం ముందుగా ఇలా బ్యాంగిల్ కంటించేసుకుంటే మనం థ్రెడ్ దీనికి చుట్టుకోవడానికి మనకి ఇబ్బంది ఉండదు అనమాట అండి. దీన్ని విధంగా చక్కగా ఎక్కడా కూడా దారాలు బయటికి రాకుండానండి చక్కగా అందంగా ఈ విధంగా చుట్టుకుందామండి. నేను ఈరోజు మీకు ఇంకొక ఇంపార్టెంట్ విషయం చెప్పాలనుకుంటున్నాను. ఏంటంటే మరి మనము థ్రెడ్ బ్యాంగిల్స్ అండి తయారు చేసుకున్న తర్వాత ఈ థ్రెడ్ అంతా గాజుకి మనం ఇలా చక్కగా నీట్గా మరి మనం చుట్టుకున్న తర్వాత అండి కుందన్స్ అంటిస్తాం కదా. మరి కుందన్స్ అంటించినప్పుడు మరి మనం కుందన్స్ అంటించడానికి ఎన్నో విధాలుగా ప్రయత్నాలు చేస్తూ ఉంటాం. ప్రయత్నాలు అంటేనండి అయితే పెన్సిల్తో పెట్టచ్చు, లేదంటే పెన్నుతో పెట్టచ్చు. మరి అలా పెట్టినప్పుడు మనకి చాలా ఇబ్బంది అవుతూ ఉంటుంది. ఎందుకంటే మరి గమ్ము మనం అంటిస్తున్న పెన్నులకు కానీ పెన్సిల్స్ కానీ టూపిక్స్ కానీ మరి చాలామంది చీపురు పుల్లలు కూడా యూజ్ చేస్తున్నారు. మరి కొత్తగా నేర్చుకునే వాళ్ళకి ఏంటంటేనండి మరి అలా చేసినప్పుడు గమ్ము మరి మనం యూజ్ చేసేదానికి అంటుకుపోయి మనం పెట్టే కుందనం బ్యాంగిల్కి గాజులకు అంటుకోకుండా మనము ఏదైతే యూజ్ చేస్తున్నామో పెన్ను దానికి అంటుకుపోతుంది అనమాట అండి. అలా అంటుకున్నప్పుడు మరి పని చేయాలన్నా మనకి చిరాకు వచ్చేస్తుంది. ఎందుకంటే మనం చేసే పని స్పీడ్గా అయిందనుకోండి మనకి ఇంకా బాగా చెయ్యాలి అనిపిస్తూ ఉంటుంది. కానీ మనం చేయాలన్న పని మనకి ఇష్టపించింది అనుకోండి మనం చేయగలుగుతామా? చేయలేం. అయితే నేను మీ అందరికీ కూడా ఒక సొల్యూషన్ ఇద్దాం అనుకుంటున్నాను ఈరోజు. ఏంటంటేనండి మరి నెక్స్ట్ మా ఛానల్లో వచ్చే వీడియోని చూసినట్లయితే మరి మనం బ్యాంగిల్స్ కంటించే పెన్ను రెడీ చేసుకుందాం. ఆ పెన్ను మనం ఇంట్లో ఉన్న వాటితోనే మరి ఏ ఇబ్బంది లేకుండా చక్కగా మన పని స్పీడ్గా అవ్వాలంటే మరి మనం ఇంట్లో ఉన్న వాటితోటే ఆ పెన్ను మనం తయారు చేసుకుందామండి. మరి నేను చెప్తే మీకు అర్థం కాదు కాబట్టి ఈ వీడియోలోనే నేను ఈ బ్యాంగిల్స్ చూపించుకుంటూ మీకు పెన్ను ఏ విధంగా రెడీ చేయాలో చెప్పేద్దాం అనుకున్నానండి. అయితే మరి నేను చెప్తే మీకు అర్థం కాదు కదా, కాబట్టి వీడియోలో చేసి చూపించాలనుకోండి మీరు కూడా ఫ్రీగా చేసుకుంటారు కదా చక్కగా. అందుకు కాబట్టి నెక్స్ట్ వచ్చే వీడియోలో నేను మీకు థ్రెడ్ బ్యాంగిల్ కుందన్స్ ఏ విధంగా అంటించుకునే పెన్ను మీకు తయారు చేసి చూపిస్తాను. ఒక్కసారి వీడియో చూస్తున్న వాళ్ళు ఒక లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఏదైనా డౌట్ ఉంటే కనుక మరి ఈ వీడియోలో నన్ను అడిగితే నేను చక్కగా ఓపికతో మీకు మరి సమాధానం ఇస్తానన్నమాట.
అయితే ఇంకొక విషయం, మీకు ఎవరికైనా థ్రెడ్ బ్యాంగిల్స్ కావాలంటే కనుక ఈ వీడియో చూస్తున్న మరి వీడియో పైన మరి మా నెంబర్ ఉంటుంది కాబట్టి వాట్సాప్లో మెసేజ్ చేయండి. ఏ ఊరైనా ఎక్కడికైనా సరే చాలా ఓపికతో మీకు కొరియర్ చేస్తామన్నమాట అండి. మరి ఛానల్ సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఇదే విధంగా మనము ఈ థ్రెడ్ బ్యాంగిల్స్ని తయారు చేసుకోవాలన్నమాట అండి. ఇలా మనము గాజంతా కూడా చక్కగా నీట్గా, మరి ఎక్కడ కూడా చూసారా ఎంత నీట్గా వచ్చిందో, ఎక్కడ కూడా ఒక దారపోగు కూడా బయటికి రాకూడదు. చక్కగా మనము ఈ విధంగా తయారు చేసుకోవాలన్నమాట అండి. ఈ విధంగా థ్రెడ్ మొత్తం కూడా నేను ఇలాగా చుట్టేసుకున్నానండి. మరి నీట్గా ఒక్క చోటని కూడా మరి ఎగస్ట్రా దారం పోగులు కూడా రాకుండా మరి ఇంత క్లీన్గా మనము నీట్గా ఇలాగా మరి నేను థ్రెడ్ అంతా కూడా బ్యాంగిల్కి చుట్టుకోవడం అనేది జరిగింది. ఈ బ్యాంగిల్ కోసం సైడ్ బ్యాంగిల్స్ ఉంటాయి కదండి, 4 బ్యాంగిల్స్, వాటి కోసం. ఇప్పుడు మధ్యలో 6 బ్యాంగిల్స్ ఉంటాయి కదండి, మరి దీనికోసం కూడా థ్రెడ్ మనము చుట్టుకుందాం. ఆ బ్యాంగిల్కి ఏ విధంగా చుట్టుకున్నామోనండి అదే విధంగా రెడ్ కలర్ బ్యాంగిల్ తీసుకున్నాను నేను 2/8 సైజు. మరి దీనికి కూడా సేమ్ అదే విధంగా థ్రెడ్ చుట్టుకున్నాం. ఫస్ట్ స్టార్టింగ్లో ఇక్కడ కొంచెం గమ్ము పెట్టండి, ఇక్కడ అంటించేసుకుని అప్పుడు మనము సేమ్ అదే విధంగా నీట్గా బ్యాంగిల్ చుట్టూ ఈ విధంగా చుట్టుకున్నాం. ఈ విధంగా మొత్తం అంతా కూడా థ్రెడ్ చుట్టేసుకోవాలండి. అంటే నేను ముందుగా చూపిద్దాను కానండి, ఎక్కువ వీడియో అయిపోతుందని చెప్పి నేను కొంచెం చుట్టిన తర్వాత చూపించాను అనమాట అండి. సేమ్ మీకు ముందు సైడ్ బ్యాంగిల్ ఏ విధంగా చుట్టుకోవాలో ఇంకా ఆ విధంగానే చుట్టేసుకోవాలండి. మనకి ఏ శారీకి మ్యాచింగ్ అయితే ఆ శారీకి మనం చక్కగా చేసుకోవచ్చండి. ఈ విధంగా బ్యాంగిల్ అంతా కూడా గాజుకి మొత్తం కూడా ఈ విధంగా చుట్టేసుకుని గమ్ పెట్టుకుందామండి. ఎక్స్ట్రా ఉన్నది కట్ చేసేసుకుందాము. కట్ చేసుకున్న తర్వాత దీన్ని ఒక్క 2 నిమిషాలు అలా పట్టుకుంటే ఒక 2 మినిట్స్ ఇలా పట్టుకుంటే ఇది చక్కగా ఆరిపోతుందండి. ఆరిపోయిన తర్వాత ఇంకా అసలు ఊడదనమాట. ఇదిగోండి ఆరిపోయింది. ఇప్పుడు దీని మీద మనము ఇది సైడ్ బ్యాంగిల్, ఇది మధ్యలో ఉన్న బ్యాంగిల్ అనమాట అండి. మరి దీనికి ఇప్పుడు మనం కుందన్స్ ఏ విధంగా అంటించుకోవాలన్నది చూద్దాము. ఇప్పుడు బ్యాంగిల్ ఏ విధంగా అంటించుకోవాలో చూద్దాం. ఈ విధంగా కుందన్స్ అన్నీ అంటించుకుందామండి.